రైతులకు సంబంధించి అన్ని రుణాలు మాఫీ చేస్తామని మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. కష్టసాధ్యమైన తొలి సంతకం దానిపైనే చేస్తానన్న బాబు బెల్ట్ షాపులపై రెండో సంతకం చేసి తెలుగింటి ఆడపడుచుల రుణం తీర్చుకుంటారని స్పష్టం చేశారు. మళ్లీ రైతును ఆదుకోవాలి, వ్యవసాయ లాభసాటిగా తయారు కావాలి, వ్యవసాయ ఖర్చులు తగ్గించాలి, గిట్టుబాటు ధర రావాలి. ఇది జరిగే వరకు తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటాం. అందుకని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పాం, రైతులు తీసుకున్న అన్ని రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రాల్లో చేసిన వారికి పెద్ద ఎత్తున ఈరోజు రైతులు నష్టపోయారు. కష్టసాధ్యమైన పని. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకని రైతు రుణమాఫీ పైన మొదటి సంతకం పెడతారని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇది కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో అవినీతికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్జుడని బాబు విమర్శించారు. కళంకిత మంత్రులు అందరినీ తొలగించే వరకు సర్కారు గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఈ రోజు చెప్పడం కాదు. ఆయన బతికున్నప్పుడే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మనం చెప్పిన విషయాలన్నీ సిబిఐ కూడా నిర్ధారిస్తున్నారంటే, సాక్ష్యాధారాలతో పెడుతున్నారంటే, ఇప్పుడు వేసిన ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. మనం ఒకటే మాట చెప్పాం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, దీనికి ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, మంత్రులు వాళ్ళే ఉన్నారు. ఈ రోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల రైలు, ఆ దొంగల రైల్లో ఒక డ్రైవర్ మాత్రం మారాడు కానీ ఇంకా వాళ్ళు ఆ దొంగలు ఇంకా మంత్రులుగా ఉన్నారు తప్ప వీళ్ళు ఎక్కడా మారలేదు. ఇది యథార్థం. నేను అడుగుతున్నా, మీకు తెలియకుండా సంతకాలు పెట్టారని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకుండా సంతకాలు పెట్టంటే అదే అసెంబ్లీలో మేము అవిశ్వాస తీర్మానం పెట్టి జీవోలన్నీ చూపించాం. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అప్పుడు ఎందుకు రాజశేఖర రెడ్డి సమర్థించారు ఈ మంత్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడుండే ముఖ్యమంత్రి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన అవినీతిని సమర్థించిన మొదటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి తప్ప ఇంకొకరు కాదు. ఈయన కూడా ముద్దాయి తప్ప ఇంకొకటి కాదు.